అన్న జూబ్లీ హిల్స్‌లో బై ఎలక్షన్ వచ్చింది కదా! ఎమ్మెల్యే చనిపోయాడు. అవును. ఏ పార్టీ గెలిస్తే బావుంటుంది? ఏంటి? మెయిన్‌గా నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నాయి? అన్న ఇక్కడ 10 ఏళ్లుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కానీ చాలా రకాలైన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. బస్తీ వాసులు ఎంతటి ఘోరమైనటువంటి చెత్త గానీ, ఇక్కడ సంబంధించిన ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలల్ల చాలా రకాలైనటువంటి ఇండ్లు లేక, కరెంటు బిల్లుతోని ఇబ్బంది పడుకుంటా, వాళ్ళ యొక్క స్థితిగతులు చూస్తుంటే అసలు ఒక 5 ఏళ్ళు అంతకుముందు గోపీనాథ్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ మొత్తం 15 ఏళ్ళు పరిపాలించారు గానీ, ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి. ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారు. నవీన్ యాదవ్ అన్నను బీసీ బిడ్డను భారీ మెజారిటీతోని గెలిపించుకుందామని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారన్న. బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అసలు తెలుసా ఆవిడెవరో? ఇక అసలు అది వాళ్ళకే తెలుసో లేదో ఇక నాకు అర్థమైతలేదు. బీఆర్ఎస్ వాళ్ళకే తెలుసో లేదో అనేది నాకు కూడా కొద్దిగా అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆమె ఇంతవరకు ఆమె ముఖము వాళ్ళు కూడా చూడలేదు. ఇక అటువంటిది ఇప్పుడు అసలు ఏదో కొద్దిగా సెంటిమెంట్‌తోనే ఏదో ఇది చేద్దామని చెప్పేసేసి వాళ్ళు ఆమెను దించిర్రు పాపం. ఏం చేస్తామన్నా ఇక రాజకీయాలు ఇయాల రేపు అంత ఘోరం అయిపోయినాయి. ప్రజలు ప్రజల్ని ఇంకా ఎన్ని రోజులు ఇట్లా మోసాలు చేసుకుంటా వాళ్ళ సొంతగా వాళ్ళ ప్రయోజనాల గురించి, వాళ్ళ యొక్క ఆస్తులు కూడగొట్టుకోవడం గురించి, వాళ్ళ యొక్క కుటుంబాలు వాళ్ళు బాగుపడడం గురించే తప్ప మధ్యవర్తి, బడుగు బలహీన పేద వర్గాల గురించి ఆలోచించే వాళ్ళు తక్కువ ఉన్నారు. మా నవీన్ అన్న మధ్యవర్తి, బడుగు బలహీన వర్గాలకు అన్ని ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాకుండా అన్ని వర్గాలకు అనుకూలంగా ఉన్న వ్యక్తి, అందుబాటులో ఉన్న వ్యక్తి నవీన్ ఆదర్ని ఈరోజు పార్టీలకు అతీతంగా గెలిపించుకుంటాం అని చెప్పేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అంటే ప్రజలు సంపూర్ణ మద్దతు ఇద్దామని చెప్పేసి భారీ మెజారిటీ ఇద్దామని చెప్పి సంసిద్ధంగా ఉన్నారన్న.